శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శనానికి జనాలు ఇంకా వస్తున్నారు. 10 రోజుల పాటు విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులందరూ కూడా దివ్య దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. అయితే రేపు ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని తరలించేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఒక టస్కర్ వెహికల్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి టస్కర్ వెహికల్. ఇదే వెహికల్ ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా ఇదే వెహికల్లో తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో క్రేన్ నెంబర్ 4 వద్ద కూడా నిమజ్జనం కూడా చేస్తారు. ఈ యొక్క టస్కర్ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఒకసారి చూసుకుంటే దాదాపు 75 అడుగుల పొడవు ఈ యొక్క టస్కర్ వెహికల్ ఉంటుంది. అడ్డం వచ్చేసి అంటే వెడల్పు వచ్చేసి 12 అడుగులు ఉంటుంది. దాదాపు 100 టన్నుల కెపాసిటీ కూడా మోసేందుకు కూడా వీలుగా ఈ టస్కర్ వెహికల్ కూడా ఏర్పాటు చేయడం. నిన్న ఉదయం 10 గంటలకు ఈ టస్కర్ వెహికల్ ఖైరతాబాద్ మహాశక్తి గణపతి వద్ద కూడా చేరుకుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇటు వెల్డింగ్ పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు అంతా కూడా వెల్డింగ్ పనులు కూడా చేస్తారు. చేసిన తర్వాత ఇటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి సంబంధించి కర్ర తొలగింపు పనులు కూడా జరిగిన తర్వాత ఖైరతాబాద్ మహాశక్తి గణపతి విగ్రహాన్ని కూడా ఈ టస్కర్ వెహికల్పై పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులు చేస్తారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనాన్ని కూడా తరలివేలేందుకు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మొత్తం ఇనుముతో అంతా కూడా ఈ యొక్క వెల్డింగ్ పనులు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విగ్రహం ఊగకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఏడాది కూడా చాలా జాగ్రత్తగా కూడా ఇక్కడ వెల్డింగ్ పనులు చేస్తారు. మొత్తం ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క భారీ టస్కర్ వెహికల్ పైనే ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా నిమజ్జనాన్ని కూడా తరలిస్తారు. ఈ యొక్క శోభయాత్ర కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా పాల్గొని జై గణపతి మహారాజ్కి జై అంటూ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున ఇటు పోలీస్ శాఖతో పాటు ఇతర మున్సిపాలిటీ సిబ్బంది అన్ని శాఖల సమయంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 5 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి ఇదే టస్కర్ వెహికల్లో నిమజ్జనాన్ని కూడా తరలి వెళ్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం వెల్డింగ్ పనులు కూడా చూస్తున్నాం. వెల్డింగ్ పనులు దాదాపుగా చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇంకా చాలా కూడా పెండింగ్ పనులు ఉన్నాయి. ఇక్కడ వెల్డింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని ఇక్కడ పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ పనులు 2 వైపులు కూడా చేస్తారు. చేసిన తర్వాత పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. దాదాపు 100 టన్నులు మోసే కెపాసిటీ ఈ టస్కర్ వెహికల్ కూడా ఉంది. మరి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి మరి ఈసారి 69 అడుగుల విగ్రహాలు కూడా అందరికీ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి కూడా అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. మరి దాదాపుగా 40 టన్నులు ఉంటుంది ఖైరతాబాద్ మహాశక్తి గణపతి విగ్రహం బరువు అంతా కూడా. మరి దాదాపు 100 టన్నులు మోసే కెపాసిటీ కూడా ఈ టస్కర్ వెహికల్ కూడా ఉంటుంది. మరి ప్రతి ఏడాది కూడా విజయవాడ నుంచి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క టస్కర్ వెహికల్ కూడా తీసుకొస్తారు. మరి దీనికి సంబంధించి డ్రైవర్ కూడా చాలా నైపుణ్యంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల శోభయాత్ర జరుగుతుంది కాబట్టి మరి శోభయాత్రలు కూడా ఇటు విగ్రహానికి ఏం కాకుండా అదేవిధంగా పబ్లిక్ కూడా ఏం కాకుండా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దారి పొడిన కూడా శోభయాత్రలు కూడా పెద్ద ఎత్తున కూడా లక్షల్లో జనం అంతా కూడా పాల్గొంటారు కాబట్టి మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి యొక్క టస్కర్ వెహికల్పై కూడా ఇటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. అదేవిధంగా విగ్రహానికి సంబంధించి 2 వైపులు కూడా అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహాలు కూడా పక్కన వేరే వెహికల్ కూడా పెడతారు. కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాన్ని అంటే ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని తరలించేందుకు కూడా చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే టస్కర్ వెహికల్ సంబంధించిన వెల్డింగ్ పనులు కూడా దాదాపు కూడా జరుగుతున్నాయి. ఈరోజు అర్ధరాత్రికి కూడా పూర్తవుతాయి. వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా ఈ యొక్క టస్కర్ వెహికల్పై తీసుకెళ్ళిన తర్వాత దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర శోభయాత్ర కూడా జరుగుతుంది కన్నుల పండుగ. మరి చాలా జాగ్రత్త కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రజెంట్ మనతో పాటు ఈ టస్కర్ వెహికల్ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది విజయవాడ నుంచి వచ్చాము. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ. ప్రతి ఏడాది మీరే వస్తారా ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని తరలించేందుకు వెహికల్ తరలించేందుకు? 15 ఇయర్స్ నుంచి మేము వస్తున్నాము. నేను మా బ్రదర్ వస్తారు. నేను 4 టైమ్స్ నేను రావడం. 2017లో వచ్చాను, 2019లో వచ్చాను, 23లో వచ్చాను, ఇప్పుడు 25లో వచ్చాను. అదండి ఈ టస్కర్ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఏంటన్నా? అన్నయ్య ఈ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి దీని స్పెషల్? వెహికల్ వచ్చేసి 20 టైర్లు ఉంటాయి. ఇది 110 టన్నుల కెపాసిటీ ఉంటుంది అన్న. అదన్నా
ఇట్లా ఎంత జాగ్రత్తగా మీరు తీసుకెళ్తారు ఖైరతాబాద్ మహాశక్తి? ఎందుకంటే చాలామంది క్రౌడ్ వస్తారు, దారి పొడిన కూడా శోభయాత్రలు కూడా పాల్గొంటారు కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విగ్రహాన్ని చాలా జాగ్రత్త తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాశక్తి గణపతి 40 టన్నులు ఉంటుంది. ఈ కెపాసిటీ ఎంత? ఈ వెహికల్ కెపాసిటీ ఎంత? వెహికల్ ఎంటీ వెహికల్ 20 టన్నుల ఎంటీ వెహికల్ ఉంటుంది. అది వచ్చేసి 40 టన్ ఉంటుంది. మొత్తం 68 టన్స్ అయ్యింది మొత్తం. అదన్న ఎట్లా డ్రైవ్ చేస్తారు? ఎంత జాగ్రత్త డ్రైవ్ చేస్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఎంత? డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత? 25 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. చాలా జాగ్రత్తగా నడుపుతాం. ఎలా అనిపిస్తుంది మీకు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభయాత్రలో పాల్గొనడం? ఈ టస్కర్ వెహికల్లో తీసుకెళ్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి అనుభూతి ఉంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ గణనాథుడు తీసుకెళ్తారు, మేము కాదు, మమ్మల్ని ఆ గణనాథుడు ప్రతి ఇయర్ పిలిపిస్తాడు, మేము వచ్చి తీసుకెళ్తామని. అది ఇది విజయవాడ నుంచి తీసుకొచ్చారా? విజయవాడ నుంచి వచ్చారు. అవును, ఎవ్రీ ఇయర్ మా ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది. ఓకే, దారి పడిన కూడా శోభయాత్రలు కూడా చాలామంది భక్తులు కూడా పాల్గొంటారు కదా, వెహికల్ నడిపేటప్పుడు కానీ మూమెంట్స్ కానీ అవన్నీ ఎట్లా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. మాకు ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ చాలా సహకారం అందిస్తారు. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, మరి ప్రతి ఏడాది కూడా మరి విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక టస్కర్ వెహికల్ ద్వారా మరి తీసుకొస్తామని చెప్తున్నారు. మరి తనకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నారు. మరి చాలా జాగ్రత్తగా ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని మరి శోభయాత్రతో పాటు ఇటు నిమజ్జనం కూడా తీసుకెళ్తే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇటు పోలీసులతో పాటు ట్రాఫిక్ అధికారులు కూడా, ఇటు పోలీసులు కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి మరి భక్తులంతా కూడా అందరూ కూడా రేపు శోభయాత్రలు కూడా దర్శించేందుకు మరి పెద్ద ఎత్తున కూడా దారిపోటున వస్తారు కాబట్టి మరి ఈ యొక్క టస్కర్ వెహికల్లోనే ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని కూడా మరి శోభయాత్ర నిమజ్జనానికి కూడా తీసుకెళ్తారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఇటు టస్కర్ వెహికల్ సంబంధించిన వెల్డింగ్ పనులు అయితే దాదాపుగా స్టార్ట్ అయ్యాయి. మరి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఈ యొక్క టస్కర్ వెహికల్పై వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ఖైరతాబాద్ మహాశక్తి గణపతి పక్కన ఉన్నటువంటి ఆ కర్రల తొలగింపు కార్యక్రమం కూడా చేపడతారు. పూర్తిగా చేపట్టిన తర్వాత ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని ఈరోజు నైట్ వరకు మరి ఒక టస్కర్ వెహికల్పై పెడతారు. పెట్టిన తర్వాత మరి మళ్ళీ వెల్డింగ్ పనులు స్టార్ట్ చేస్తారు. మరి ఇరువైపులా విగ్రహం సేఫ్టీగా ఉండేందుకు కూడా మరి అన్ని పనులు చేసిన తర్వాత రేపు ఉదయం 5 గంటలకు కూడా ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడి నుంచి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి మరి శోభయాత్ర తరలిపోయి మరి క్రెయిన్ నెంబర్ 4 వద్ద హుస్సేన్ సాగర్ వద్దలోని క్రెయిన్ నెంబర్ 4 వద్ద కూడా ఈ యొక్క క్రెయిన్ నెంబర్ 4 వద్ద కూడా గణేష్ నిమజ్జనం కూడా పూర్తవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా పకడ్బందీగా చర్యలు కూడా తీసుకున్నారు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క 10 రోజుల పాటు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి యొక్క శోభయాత్రగా ఇటు గణపతి దర్శనాలు, అదేవిధంగా ఈ శోభయాత్ర కూడా అంతా కూడా కళ్ళలో పనులు జరుగుతుంది. మరి ఒక టస్కర్ వెహికల్ కూడా తీసుకెళ్తారు కాబట్టి ఈ యొక్క ప్రత్యేకతలు అయితే ఈ రకంగా ఉన్నాయి. మరి మొత్తానికైతే మాత్రం 10 రోజుల పాటు కూడా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి భక్తులందరూ కూడా దివ్య దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినట్టుగా ఇటు భక్తులు కూడా చెప్పారు. అదేవిధంగా ఈ టస్కర్ వెహికల్ కూడా మరి డ్రైవర్ కూడా మాట్లాడడం జరిగింది. మరి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుని చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ యొక్క ఖైరతాబాద్ మహాశక్తి గణపతి భక్తులందరూ కూడా మరి యొక్క 10 రోజుల పాటు అందరూ కూడా దర్శనం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తున్నారు. ఇక టస్కర్ వెహికల్లోనే రేపు ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్ మహాశక్తి గణపతి శోభయాత్ర కూడా ఇటు హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనాన్ని కూడా తరలి వెళ్ళున్నారు. కెమెరామ్యాన్ తేజతో సతీష్, జీ తెలుగు న్యూస్, ఖైరతాబాద్ నుంచి.